రైట్, ఒకసారి ఈరోజు దినపత్రికల్లో ఉన్నటువంటి ప్రధానమైన వార్తలను చూద్దాం. ముందుగా తెలంగాణకు సంబంధించి సాక్షి దినపత్రికను చూస్తే అన్ని నిర్ణయాలు మంత్రివర్గ ఆమోదంతోనే కాళేశ్వరం కమిషన్కు స్పష్టం చేసిన మాజీ మంత్రి హరీష్ రావు నిన్న కమిషన్ దగ్గర హాజరయ్యారు. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని సిడబ్ల్యూసీ చెప్పటం వల్లే బరాజు లొకేషన్ మేడిగడ్డకు మార్చామని ఆయన వివరించారు. బరాజుల నిల్వ సామర్థ్యం పెంచుకోవాలని సూచించడంతోనే ప్రాజెక్టు రీఇంజనీరింగ్ జరిగింది. రుణాల సమీకరణ కోసమే కాళేశ్వరం కార్పొరేషన్ గంటసేపు కొనసాగిన జస్టిస్ ఘోష్ కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ అనేది ఒక వార్త ప్రధానంగా కనిపిస్తోంది. రెండోది, భూభారతి మాకు ఎన్నికల రెఫరెండమే, ఈ చట్టం దేశానికే రోల్ మోడల్ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసినటువంటి కామెంట్స్. అలాగే టీపీసీసీ జంబో కార్యవర్గం ఏర్పాటుకు సంబంధించిన వార్త కూడా ప్రధానంగా కనిపిస్తోంది. 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులు, సామాజిక న్యాయానికి మహిళలకు ప్రాధాన్యత, 27 మంది ఉపాధ్యక్షుల్లో బీసీలకు 8, ఎస్సీలకు 5, 69 మంది ప్రధాన కార్యదర్శుల్లో అత్యధికంగా 26 మంది బీసీలు అనే వార్త చాలా ప్రధానంగా కనిపిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూద్దాం. ముందు సాక్షి దినపత్రిక చూద్దాం. పత్రికా స్వేచ్ఛపై పాశవిక దాడి, రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాలపై పచ్చమూకల విధ్వంసం, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నందుకే సాక్షిపై కుతంత్రం, ఎమర్జెన్సీని తలదన్నే రీతిలో కూటమి సర్కార్ దౌర్జన్యకాండ, రాజ్యాంగ హక్కులు కాలరాస్తూ చెలరేగిన టీడీపీ గుండాలు, కర్రలు రాళ్లతో విధ్వంసం. ఇదంతా కూడా టీడీపీ ఆధ్వర్యంలో ఒక పక్కా ప్రణాళికతో కుట్రపూరితంగా చేసినటువంటి దాడులు. ఎందుకంటే మొత్తం ఇక్కడ పాల్గొంది ఎక్కువ ఎవరంటే మొత్తం టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. టీడీపీకి సంబంధించినటువంటి నాయకుల ఆధ్వర్యంలో, టీడీపీ గూండాల ఆధ్వర్యంలో, టీడీపీ సైకోల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎక్కడికక్కడ సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులకు సంబంధించి. అదే సమయంలో కొమ్మినేని అక్రమ అరెస్ట్, సాక్షిపై పెట్టింది పక్కాగా అక్రమ కేసే, విశ్లేషకుడి అభిప్రాయాన్ని సాక్షి అభిప్రాయంగా ఆపాదింపు, విస్తుగొలుపుతున్న ఎస్సీ ఎస్టీ వేధింపుల సెక్షన్. కొమ్మినేని గారికి అసలు ఆయన వ్యాఖ్యలే చేయలేదు, ఆయన ఏ వ్యాఖ్య చేయలేదు. కానీ నిన్న ఆశ్చర్యకరంగా సిగ్గుతో తలదించుకోవాలి జర్నలిజం అన్నది అని ఎందుకు అంటున్నానంటే, నిన్న ఆంధ్రజ్యోతిలో నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వాళ్ళ డిబేట్ నడుస్తున్నప్పుడు కింద వాళ్ళ బ్రేకింగో మరి ఏదో ఒక స్ట్రిప్ వేస్తున్నారు. ఏమని? అమరావతి మహిళల్ని కించపరుస్తూ వ్యాఖ్యానించిన కొమ్మినేని అరెస్ట్. కించపరుస్తూ వ్యాఖ్యానించినటువంటి కొమ్మినేని ఏమైనా కామెంట్ చేశారా? ఇంత నిస్సిగ్గుగా జర్నలిజాన్ని నడుపుతున్నారు. మరి దేనికోసం నడుపుతున్నారో అర్థం కాదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. దానికి సంబంధించినటువంటి వార్త కూడా ప్రధానంగా కనిపిస్తోంది. అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఏపీ, ఏడాది దుర్మార్గపు పాలన, అవినీతి వైఫల్యాలను ప్రశ్నించే స్వరం వినిపించకుండా చేయటానికి చంద్రబాబు అధికార దుర్వినియోగం, ప్రజలు ప్రజాస్వామికవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారు. తాను చేయని వ్యాఖ్యలకు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనిని అరెస్ట్ చేసి కక్ష సాధింపులను పతాక స్థాయికి తీసుకెళ్లారు అనే వార్త ప్రధానంగా కనిపిస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి సిబ్బంది నిరసన, అన్ని జిల్లాల్లో కొవ్వొత్తుల ప్రదర్శనలు, ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తున్నందుకు కక్ష సాధింపు, ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే ఈ దాడులు అనే వార్త కనిపిస్తోంది. పాలనలో ఫెయిల్, అందుకే ఈ డైవర్షన్, బురద రాజకీయం, బాబు జట్టుకే చెల్లు, మాటలు చేతలు తీవ్ర అభ్యంతరకరం, మహిళలను అవమానించడమే టీడీపీ విష సంస్కృతి. కొద్దిసేపటి క్రితం మొత్తం వీడియో అంతా ప్లే చేసి చూపించాను. సో ఆ వార్త ప్రధానంగా ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ నివేదికలు అనంతపురం కృష్ణ అదనంగా ఇది ఇంకొక వార్త ఉంది, ప్రధానమైన వార్త. నేను మళ్ళీ దాని గురించి ప్రస్తావిస్తాను. కొమ్మినేని అక్రమ అరెస్ట్ అనే వార్త కనిపిస్తోంది. సాక్షిపై పెట్టింది అక్రమ కేసు అనే వార్త. నేనంటే చంద్రబాబుకు పగ, అందుకే కక్ష సాధింపు, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు. అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్, సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధ్వజం. ఇందులో చాలా డేటాతో సహా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా అవన్నీ కూడా పోస్ట్ చేశారు చాలా క్లియర్గా. ఇవన్నీ బయటకు రాకూడదు. 12వ తారీఖున ఒక సంవత్సరం అవుతుంది ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. సో ఇది సాక్షిపై దాడుల్ని ఖండించిన ఐజేయు. ఇక ఈనాడు దినపత్రిక, మురికి వ్యాఖ్యల కేసులో కొమ్మినేని అరెస్ట్ అంట. ఈనాడు దినపత్రిక, మురికి వ్యాఖ్యలు ఆయన ఎప్పుడు చేశారు? ఎవరి మీద చేశారు? మురికి మనసు ఎవరిది? మీది. రామోజీ ఆత్మగారు ఆత్మను చంపుకొని ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఆత్మవంచనతో రాసినటువంటి ఒక అబద్ధపు వార్త. ఎందుకంటున్నానంటే ఇందులో అన్ని అబద్ధాలే ఉన్నాయి. మురికి వ్యాఖ్యల కేసులో ఈయన అరెస్ట్ అయ్యారట. ఏంటి? సెర్చ్ వారెంటు అరెస్ట్ నోటీసుకు తేడా తెలియదా కొమ్మినేని? నీకు తేడా తెలియదా అని రామోజీ ఆత్మ అక్కడి నుంచి క్వశ్చన్ చేస్తోంది. అసలు ఆయనకు నోటీసులు ఇచ్చారా కుటుంబ సభ్యులకి? ఇన్నేళ్ల జర్నలిజంలో మీకు ఏదైనా తెలిసింది? నోటీసులు ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ కాపీ చూపించి
ఆయన్ని బలవంతంగా తీసుకెళ్ళిపోయి నిన్న అర్ధరాత్రి మన కొమ్మినేని గారి డ్రైవర్తో సంతకాలు తీసుకున్నారంటే ఏవో కాపీస్ ఇచ్చి. ఏం పెట్టించారో, ఏం సంతకాలు పెట్టించారో, ఏం భయపెట్టారో అది కూడా తెలియదు. కానీ ఇచ్చారని అబద్ధాలు రాస్తారు. ఆత్మవంచన చేసుకున్నటువంటి ఆత్మ ఇది. ఆత్మాభిమానం చంపుకున్న ఆత్మ ఇది. ఇన్నేళ్ల జర్నలిజం కెరీర్లో ఇదేనా మనం నేర్చుకున్నది? ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. కొమ్మినేని అరెస్టు, పరారీలో ఎనలిస్ట్ కృష్ణంరాజు. అమరావతిని మళ్ళీ నేను ఆ వ్యాఖ్యను చదవట్లేదు. రాజధానిగా చిత్రీకరించడంపై దళిత జేఏసీ నేత ఖమ్మంపాటి శిరీష ఫిర్యాదట. అందుకనే ఆయన పైన ఈ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. వైసీపీ విషం, ఈ ఘటనలు యాదృచ్ఛికం కాదు, విషం చెమ్మండి అంటూ తిరుపతిలో పిలుపు. అమరావతిపై అదే తీర్మానం అమలు. ఇది వైసీపీ విషం కాదు, టీడీపీ విషం. టీడీపీ చేస్తున్న కుట్ర, సాక్షి గొంతు నొక్కాలనే కుట్ర. చేయని తప్పుకు ఈ రోజుకి ఒక శిక్ష వేయాలి, సాక్షి గొంతు నొక్కాలి, సాక్షి పైన దాడులు చేయాలి, భయభ్రాంతులకు గురి చేయాలి. సాక్షి మీడియాని ప్రతి ఒక్కరూ ఏదో దుష్ప్రచారం చేస్తోందనే భ్రమలు కల్పించాలి. ఇది విష ప్రచారం. ఇక ఇందులోనే ఇంకా ఆంధ్రజ్యోతి. భారతికి భూహారతి, సొంత కంపెనీకి జగన్ సంతర్పణ అంట. హైకోర్టు ఆర్డర్లు ఇచ్చిన తర్వాత హైకోర్టు ఆర్డర్ను కూడా కాదని మనం సొంతంగా వార్తలు రాస్తాం. హైకోర్టు కూడా ఇచ్చింది. ఈ గనులు చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటుంటే ఆయన ప్రభుత్వం వచ్చాక 2014లో కోర్టుకెళ్ళి కోర్టు ద్వారా సాధించుకున్నది. దానిపైన మళ్ళీ ఇప్పుడు వార్త. ఎందుకంటే భారతి గారిని టార్గెట్ చేయాలి. ఎందుకంటే మహిళా మనులపైన వీళ్ళకున్న గౌరవం చూశాం కదా ఏ స్థాయిలో ఉందో. ఇవి ప్రధానంగా కనిపిస్తోంది. అంతకంటే ముఖ్యమైనది కంటనీరులే నింపకమ్మ, సొమ్మసిల్లకే కూనలమ్మ. 14 మంది కామాంధుల కర్కశానికి బలైన దళిత మైనర్ బాలిక. సాక్షి దినపత్రిక. దిక్కులేని అనాథగా అనంతపురం సర్వజనాసుపత్రిలో మౌన రోదన. 8 నెలల గర్భంతో ఉన్నట్టు తేల్చిన వైద్యులు. రక్తహీనతతో తీవ్రంగా బాధపడుతున్న బాధితురాలు. సఖీ సెంటర్కు తరలించేందుకు పోలీసుల యత్నం కుదరదని చెబుతున్న వైద్యులు. ఈ ఘటనను సాక్షి వెలుగులోకి తీసుకురాకపోతే పరిస్థితి ఏమయ్యేది? ఈ ఘటన తీసుకురావడమే ఈరోజు కొమ్మినేని అరెస్టుకు కూడా ఒక కారణం. సాక్షి కూడా తెలుసుకోవాలి పాపం. ఎందుకంటే ఈ ఘటన మనం వెలుగులోకి తీసుకొచ్చాం కాబట్టే దీనిపైన చర్చ జరగకూడదు. 14 మంది కీచకులు, టీడీపీ కీచకులు, ఎల్లో కీచకులు, నెలల తరబడి 8 నెలల గర్భవతి ఇప్పుడు ఆ బాలిక, 14 ఏళ్ల బాలిక. ఈ అన్యాయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగకూడదు. ఎక్కడైనా ఎల్లో మీడియాలో ఈ వార్తను చూసారా? జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని, జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని తిట్టించడం తప్పిస్తే ప్రజలు చర్చించుకోవాల్సింది, ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ఇటువంటి వార్తలు ఎక్కడైనా మీరు చూసారా? మీ కంటికి కనిపించవు. రైట్.